విధానం చూస్తే సూపర్ అనమాట. ఇంకా మన మనోజ్ చూస్తే నిజంగా భయం వేస్తుంది. జైలు అవకాశం ఎన్టీఆర్ గుర్తొస్తాడు మనోజ్ చూస్తుంటే. అలాగే మన నారా రోహిత్ గారు కూడా అదే వెయిట్ అదే పవర్ తో మొత్తం ఇద్దరు రోల్స్ కూడా చాలా పవర్ఫుల్ గా చాలా ఎలివేషన్ తో డిజైన్ చేసి చాలా బాగుంది. అలాగే బెల్లంకొండ శ్రీనివాస్ గారు ఇంటర్వెల్ లో క్లైమాక్స్ లో మాత్రం ఒక కాంతారా గంగం తల్లి చూపించారు. నిజంగా ముగ్గురు యాక్టింగ్ కూడా యాక్సెప్ట్ చెప్పుకోవచ్చు. ఇంకా సినిమా విషయానికి వస్తే సూపర్ బ్లాక్ బస్టర్ అనలేము కానీ కంబ్యాక్ ఒక హిట్ వచ్చింది అనుకోవచ్చు. బెల్లంకొండ గారికి చూసినంత బోర్ కొట్టకుండా అక్కడక్కడ ఎలివేషన్ తో ఆ మంచి మనోజ్ గారి క్యారెక్టరేషన్ అండ్ రోహిత్ గారి క్యారెక్టరేషన్ తో కొంచెం బోర్ కొట్టకుండా మనకి అక్కడక్కడ కేకలేస్తూ ఎంజాయ్ చేయొచ్చు అన్న సినిమా అయితే మాత్రం ముగ్గురికి బ్యాలెన్స్ చేశారు. కెప్టెన్ మన మనోజ్ గారిని మాత్రం చాలా క్రూరత్వంగా నెగిటివ్ స్టైల్ లో చాలా బాగా చూపించారు అనమాట. ఆ రోల్ కి ఆయనే కరెక్ట్ ఇంకెవడో చేయలేని విధంగా ఉంది. సాంగ్స్ యావరేజ్ బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది. ఇంటర్వెల్ ఫైట్ అయితే మాత్రం నిజంగా ఇంకో కాదరం ఫైట్ ఇంకో గంగం తెల్ ఫైట్ అలా ఉందన్నమాట. చాలా అంటే చాలా అందులో బెల్లంకొండ శ్రీనివాస్ గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సూపర్ అనమాట. అంటే ఇంత యాక్టింగ్ ఆయన నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా మైమరిసిపోతారు అంత యాక్టింగ్ బాగుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే ఏదో బీట్ సాంగ్ ఉంది కదా, ఆ బీట్ సాంగ్ లో మాత్రం డాన్స్ చాలా బాగా చేశారు. అలాగే శంకర్ గారు కూతురు అయితే మాత్రం ఇంకో సాయిపాలు అనుకోవచ్చు. ఆ ఇన్నోసెంట్ యాక్టింగ్ అని ఆ డాన్స్ కానీ నిజంగా సాయిపాలు గుర్తొచ్చింది చూసిన సేపు కూడా. ఆవిడ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. చాలా అంటే చాలా బాగా నటించింది అనమాట. ఇంకా నారా రోహిత్ గారు శ్రీనివాస్ గారు మనోజ్ గారు మాత్రం సినిమా నెక్స్ట్ లెవెల్ లో పెట్టారన్న. కథాకథనాలు కొంచెం రొటీన్ అయినా సరే ఒక స్క్రీన్ ప్లే తో అండ్ మాస్ ఎలివేషన్స్ తో ఫైట్స్ తో బాగా తీశారు. ఓకే బ్లాక్ బస్టర్ అనలేం కానీ చూసిన సేపు బోర్ కొట్టుకుని హ్యాపీగా ఉందన్న. ఇదే పిల్లలు ఎవరైనా సినిమాలోనే చూడాలి సినిమా వరకు వస్తే. బట్ మనోజ్ గారు అన్న కంబ్యాక్ అన్న నిజంగా ఆయన యాక్టింగ్ కోసమే మాట్లాడే. సినిమాలో ముగ్గురు బాగా చేశారు కానీ మనోజ్ గారు యాక్టింగ్ ఆ వాయిస్ బేస్ చూస్తే నిజంగా గూస్ బంప్స్ చాలా అంటే చాలా బాగా నటించింది. లీడ్ రోల్ మంచి మనోజ్ గారితో ఉంటది అండ్ శ్రీనివాస్ గారిది కూడా ఉంటది లాస్ట్ వరకు కూడా. బట్ అది సస్పెన్స్ అనమాట. మీరు క్లైమాక్స్ లో చూడాలి. బట్ క్లైమాక్స్ ఫైట్ ఇంటర్వెల్ అయితే మాత్రం శ్రీనివాస్ గారు యాక్టింగ్ ఫైట్స్ అయితే మాత్రం సూపర్ అని. ఇంకా డైరెక్షన్ ఇంకా విజయ్ అయితే ఆ ఉగ్రంలోను అండ్ నాందిలో ఎంత అయితే రథపాతం చూపించారు ఇందులో అంతకన్నా ఎక్కువ చూపించారు. బట్ స్టోరీని రొటీన్ రాసుకుని స్క్రీన్ పై కొంచెం మాయ చేయాలనుకున్నారు. అది కొంచెం డిసప్పాయింట్ చేసిన విషయమే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాక్టింగ్ ఎలివేషన్స్ అయితే మాత్రం సినిమాలో చాలా బాగున్నాయి. ఓవరాల్ గా అయితే మాత్రం ముగ్గురు కోసం ఒకసారి వచ్చి హ్యాపీగా చూడొచ్చు అన్న. బాహుబలిలో ప్రభాస్ కి ఇచ్చినంత రేంజ్ ఇచ్చారు మూవీలో. సేమ్ ప్రభాస్ కి బాహుబలిలో ఏ రేంజ్ అయితే ఇచ్చారో నారా రోహిత్ కి ఆ రేంజ్ ఇచ్చారు. మంచి మనోజ్ సీను ఓకే కానీ నారా రోహిత్ మాత్రం ప్రభాస్ లో బాహుబలికి ఇచ్చినంత రేంజ్ ఇచ్చారు. దాన్ని నిలబెట్టుకున్నాడు. మంచి మనోజ్ కూడా చాలా యాక్ట్ చేశాడు. హీరో కమ్ విలన్ గా యాక్ట్ చేశాడు. 2 రోల్ ప్లే చేశాడు. చాలా బాగా ప్లే చేశాడు. ఇద్దరు యాక్టింగ్ సపోర్టింగ్ గా ఉంది. సీను క్యారెక్టర్ బెల్లంకొండ శ్రీనివాస్ ఎంత సపోర్టింగ్ ఉందంటే ముగ్గురిని హీరోల్ని డైరెక్టర్ చాలా మంచిగా డీటెయిల్ గా వాళ్ళకి అసలు క్యారెక్టర్లు ఇచ్చి ఎవరి క్యారెక్టర్ ని తక్కువ ఎక్కువ చేయలేదు. బెల్లంకొండ సీన్ గానీ నారా రోహిత్ గానీ మంచి మనోజ్ గానీ ముగ్గురు కూడా చాలా కొట్టారు సినిమా. వీకెండ్ ఇది హిట్ సినిమా తర్వాత మళ్ళీ ఇది హిట్ సూపర్ హిట్ సినిమా. ఖచ్చితంగా అందరూ వీకెండ్ మంచిగానే చేస్తారు. అన్ని కామెడీ సినిమాలు వస్తాయి. ఈ మధ్య యాక్షన్ మూవీ రాలేదు. నెంబర్ 1 యాక్షన్ మూవీ. పక్కా యాక్షన్ మూవీ ఇష్టపడే వాళ్ళకి పక్కాగా నచ్చుద్ది. ఈ వీకెండ్ ఖచ్చితంగా అందరూ వచ్చి చూడండి. సినిమా అయితే సాగు కొట్టాడు. బాగుందండి. బాగుంది. ఎక్కడ బోరింగ్ అనిపించలే. బాగుంది. మనోజ్ అంత ఎక్కువ ఉంది. బెల్లెన్స్ అంటే సురేష్ మనోజ్ బాగున్నాయి. అంత బాగుందండి. ఇంకా భైరవ్ మూవీ అయితే బాగుంది. అది బ్లాక్ బస్టర్ హిట్ కంటే ఎక్కువ ఉంటుంది. ఇంకా నేనైతే 9.10 రేటింగ్ ఇస్తాను. నాకైతే నచ్చింది. లాస్ట్ రేటింగ్ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది. ఇది బాగుంది. బ్లాక్ బస్టర్ హిట్ కంటే ఎక్కువ కొడుతుందని చెప్తాను. సినిమా చాలా బాగుందండి. నారా రోహిత్ యాక్టింగ్ అయితే మంచి మనోజ్ అయిపోయింది. సీనియర్ చాలా బాగుంది యాక్టింగ్. ముగ్గురు కూడా మంచి హిట్ వచ్చింది సినిమా. ఎక్సలెంట్ మూవీ. ఫ్యామిలీతో రావచ్చు. చాలా బాగుంది.